ఇలా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నీ స్వార్థం కోసమో నీ రాజకీయాల కోసమో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. చరిత్రహీనుడుగా ద్రోహిగా మిగిలిపోవద్దని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఈ ఎజెండాను రద్దు చేయించండి, తెలంగాణ హక్కులు కాపాడండి, సమ్మక్క సాగర్కు రావాల్సిన మిగతా అనుమతులను సాధించండి. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆ రోజు తెలంగాణ సగం నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని ఆనాటి మా ప్రభుత్వం పట్టుబట్టింది, మినిట్స్లో ఉంది చూసుకోండి. ఇప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో సగం నీళ్లు తెలంగాణకు దక్కే విధంగా ఆనాటి మా స్టాండ్ను మీరు గట్టిగా తీసుకొని నీళ్లు సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయాల కోసం మేము మాట్లాడతలేము, మీలాగా బట్టగాల్చి మీదేసే రకం అసలే కాదు మేము. ఇది రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతినేటువంటి అంశం కనుక, అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కనుక ఇవాళ మీ దృష్టికి తెస్తా ఉన్నాం. మరి మీ దృష్టికి వచ్చి మీరు మౌనంగా ఉన్నారా? మీరు లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా వచ్చిందా? రాకపోతే తక్షణమే స్పందించి ఇప్పటికైనా మేల్కొనండి, బేషిజాలు రాజకీయాలు పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. థ్యాంక్ యూ. జిఆర్ఎంబిలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా ఉంటారు. జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇంజనీర్లు తెలంగాణ నుంచి సగం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సగం ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునేటోళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరగాలి కదా, తెలియకుండా ఎట్లా జరుగుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఏమడిగారు? ఇందాకే చెప్పాను నేను, భారతదేశ చరిత్రలో ఒకసారి అనుమతులు వచ్చిన ప్రాజెక్టు మీద రివ్యూ జరగలేదు. ఇప్పటి వరకు ఎజెండాలో కూడా చర్చ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రివ్యూ జరగాలి, రద్దు చేయాలి అని ఒక ఎజెండాలోకి తెచ్చినారు. అందుకే నేను ఒక మాట అన్నా, కుక్క తోకనాడిస్తుందా తోక కుక్కనాడిస్తుందా అని. జిఆర్ఎంబి అనేది ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. కేంద్ర ప్రభుత్వం టీఏసీ క్లియరెన్స్ ఇస్తే కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ, ఇట్లా దాదాపు 7-8 కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అంతా కూర్చొని ఆ ప్రాజెక్టుకి అనుమతిస్తుంది. ఈ చిన్న జిఆర్ఎంబి దాన్ని రద్దు చేయమని ఎజెండాలు ఎట్లా పెడుతుంది అసలు? అంటే నువ్వు కేంద్రాన్నే ఎదిరిస్తున్నావా?